దేవుని చేతిలో నీ చెయ్యి లేదు. దేవుని చేతిలో నీ చెయ్యి ఉంటే నీ జీవితం మరొక రకంగా ఉండేది. దేవుడు పట్టుకొని నిన్ను నడిపిస్తే నీ జీవితం మరో రకంగా నడిచేది. అలా లేదు, ఉన్నాను అనుకోబాకు. కొద్దిమంది ఉన్నారు అలా ఉన్న వారి జీవితాలు వ్యత్యాసంగా కనబడతాయి. వారి జీవితంలో ఆ విస్తారమైన ప్రార్థన, ఆత్మీయమైన ప్రార్థన చేస్తారు. వారు ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటారు. వారి జీవితంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా దేవుని స్తుతిస్తూనే ఉంటారు. కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, సుఖాల్లో, సంతోషాల్లో, అన్ని రకాల్లో ఒకే రకంగా ఉంటారే తప్ప దేవుడు లేని ప్రజల్లాగా ఉండలేరు. చిన్న శోధన వస్తే కృంగిపోవడం, చిన్న బాధ వస్తే నలిగిపోవడం, ఎలాంటి వారు ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు. 2024 సంవత్సరం అంతా నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించావు. ఇప్పుడు 2025 సంవత్సరం నీ ముందు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. అందులో నీవెలా ఉండబోతున్నావు? ఇగో ఇక్కడ అంటున్నాడు, విస్తారమైనటువంటి జన సమూహం అందరూ ఎలా ఉన్నారు? తెల్లని వస్త్రములు ధరించిన